హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి, ఇప్పుడు నోటిఫికేషన్ లో భాగంగా మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి. ఫస్ట్ లైన్ వచ్చేసి మనకి ఏముంది, లెవెల్స్ ఆఫ్ ల్యాబొరేటరీ అని ఉంది. దాని గురించి మనం కొంచెం మ్యాటర్ అనేది తెలుసుకుందాం. అసలు లెవెల్స్ ఆఫ్ ల్యాబొరేటరీస్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఇండియాలో మనకి లెవెల్స్ ఆఫ్ ల్యాబొరేటరీలో 3 రకాలు ఉన్నాయి. ఇంకొక ల్యాబొరేటరీలో టెస్టులు చేయరు, కానీ దాంట్లో ఏముంటుంది అంటే రిఫరెన్స్ ల్యాబొరేటరీస్ అండ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అనేటివి ఉంటాయి. యాక్చువల్గా లెవెల్స్ ఆఫ్ ల్యాబొరేటరీలో ఏం చేస్తారు అని అంటే మైక్రోబయాలజీ టెస్ట్లు కానీ అండ్ సిరాలజీ, హెమటాలజీ అంటే హెచ్బికి సంబంధించి, బ్లడ్ బ్యాంక్కి సంబంధించి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ, క్లినికల్ పెథాలజీ టెస్ట్లు, క్లినికల్ బయోకెమిస్ట్రీ, హిస్టోపాథాలజీ అండ్ జెనెటిక్ మాలిక్యులర్ బయాలజీ, ఇలాంటివి టెస్ట్లన్నీ జెనెటిక్స్ గురించి కూడా మనము చేస్తూ ఉంటాము. ఈ టెస్ట్లన్నీ నార్మల్ ల్యాబ్స్ లో జరుగుతుంటాయి. ఇవి ఎలాంటి ల్యాబ్స్ లో ఎంతవరకు టెస్టులు చేస్తారు ఏంటి అనేది లెవెల్స్ ఆఫ్ ల్యాబొరేటరీ. సో లెవెల్స్ ఆఫ్ ల్యాబొరేటరీస్ లో 3 టైప్స్ అనేటివి ఉంటాయి. ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్, టెర్షరీ లెవెల్ అని 3 టైప్స్ ఉంటాయి. అక్కడ మెన్షన్ చేశారు కదా, ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్, టెర్షరీ లెవెల్ అని. అండ్ రిఫరెన్స్ ల్యాబొరేటరీస్ అండ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అని మరి ఒక ల్యాబొరేటరీస్ కూడా ఉంటాయి. కానీ అక్కడ టెస్ట్ పర్ఫామ్ చేస్తారు, బట్ పేషెంట్ కి రిపోర్ట్ ఇచ్చే టెస్ట్లు కాదు అవి. జెనెటిక్ సంబంధించిన రీసెర్చ్ కానీ ఏదైనా టెస్ట్ గురించి రీసెర్చ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి సబ్ సెంటర్ అని, ప్రైమరీ హెల్త్ సెంటర్, సిహెచ్సి సెంటర్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా మనకి. అలా అంటే ఒక 100 పేషెంట్లు వచ్చే ఒక క్లినిక్ లాంటి హాస్పిటల్స్ అయితే చిన్న చిన్న హాస్పిటల్స్ ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని అంటారు, పిహెచ్సి సెంటర్స్ అని. 400 వరకు వచ్చే అంటే మండల్ లెవెల్లో చేస్తాం కాబట్టి దాన్ని సిహెచ్సి అని అంటారు. అండ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అని అంటారు దాన్ని. అండ్ 400 to 1000 వరకు పేషెంట్ చూసే టెస్ట్లను టెర్షరీ లెవెల్ అని అంటారు. పేషెంట్లు అన్నప్పుడు 400 to 1000 ఓపీ ఉంటుంది, 1000 ఎబోవ్ కూడా ఉంటుంది. సో అక్కడి వరకు టెర్షరీ లెవెల్. ఇప్పుడు ఎలా ఉంటుంది ప్రైమరీ లెవెల్ ల్యాబొరేటరీ, దాంట్లో ఏమేమి టెస్టులు చేస్తామో తెలుసుకుందాం. ప్రైమరీ లెవెల్, దీని గురించి కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతారు అన్ని లెవెల్స్ ఆఫ్ ల్యాబొరేటరీ గురించి. ప్రైమరీ లెవెల్లో సింపుల్ ల్యాబొరేటరీ, ఇది ఎక్కువ స్పేస్ అవసరం ఉండదు, హాస్పిటల్ కి కూడా ఎక్కువ స్పేస్ అవసరం ఉండదు, చిన్న ల్యాబొరేటరీ ఉంటుంది. దాంట్లో నార్మల్గా హెచ్బి చేస్తాం కదా మనము, హిమోగ్లోబిన్ సాహ్లిస్ మెథడ్ అది చేస్తారు. బ్లడ్ గ్రూపింగ్ కానీ, షుగర్స్ ఎవరికైనా పోస్ట్ లంచ్ కానీ, బ్లడ్ షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఇలాంటి షుగర్, బ్లడ్ స్మియర్స్, మలేరియా, పారాసైట్ ఏమన్నా చేయడానికి యూజ్ అవుతుంది. ఏఎఫ్బి కూడా, దాంట్లో కూడా మైక్రోస్కోప్ అవైలబుల్లో ఉంటుంది, వాటర్ సప్లై అవైలబుల్లో ఉంటుంది, కరెంట్ సప్లై కూడా బాగుంటుంది. ఇది చిన్న సెంటర్స్, సింపుల్ ల్యాబొరేటరీ ప్రైమరీ లెవెల్లో. ఇక్కడ నుండి ఏమైనా టెస్టులు, ఇంకా పెద్ద పెద్ద టెస్టులు ఏమైనా ఉంటే వేరే ల్యాబ్కి రిఫర్ చేస్తారు. అదే ఏంటి అని అంటే సెకండరీ లెవెల్ ల్యాబొరేటరీ. అది వచ్చేసి మనకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అని, మనకు మండల్ లెవెల్లో ఉంటాయి కదా ఆ హాస్పిటల్స్. ఆ మండల్ లెవెల్ హాస్పిటల్స్లో మోర్ ఫెసిలిటీస్ ఉంటాయి, దీనికంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. మంచి ట్రైన్డ్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు. అండ్ అక్కడ కూడా పెథాలజిస్టులు కానీ, అండ్ మైక్రోబయాలజిస్ట్, అండ్ ఇంకా డిపార్ట్మెంట్ వైజ్గా అంటే బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్, పెథాలజీ డిపార్ట్మెంట్, హిస్టోపాథాలజీ, అలా సపరేట్ డిపార్ట్మెంట్స్ అనేటివి. హిస్టోపాథాలజీ ఉండదు కానీ పాథాలజీ, క్లినికల్ పాథాలజీ వరకు అయితే వీళ్ళు చేయగలుగుతారు మండల్ లెవెల్లో. ఓకే, డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చేసి ఇక్కడ కూడా వాటర్ సప్లై అండ్ పవర్ సప్లై కంపల్సరీ, ఎందుకంటే టెస్ట్లు పర్ఫామ్ చేసేటప్పుడు పవర్ అనేది కట్ అవ్వకుండా ఉండడానికి కోసమని అన్ని జాగ్రత్తలు అయితే చూసుకుంటారు ఈ సెకండరీ లెవెల్ ల్యాబొరేటరీలో కూడా. అండ్ టెర్షరీ లెవెల్ అంటే మెడికల్ కాలేజ్లో అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు కదా, నార్మల్ ఫుల్ ఆఫ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ ఉంటారు. అండ్ లార్జ్ హాస్పిటల్ అంటే 1000 మెంబర్స్ వరకు ఓపీ కానీ ఐపీ కానీ ఉండే అంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నట్టు, మెడికల్ కాలేజ్లో ఉండే హాస్పిటల్స్ ఈ టెర్షరీ లెవెల్ కింద వస్తాయి. అండ్ ఫుల్లీ ఎక్విప్మెంట్ అంటే చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, మెడికల్ ప్రాక్టికల్స్ జరుగుతాయి కాబట్టి చాలా మైక్రోస్కోప్స్ కానీ అన్ని ఎక్విప్మెంట్ ఫుల్ హైలీ ఉంటాయి అన్నట్టు ఎక్విప్మెంట్స్. అండ్ ఇక్కడికి కూడా ఇప్పుడు ప్రైమరీ లెవెల్లో
చేయని టెస్ట్లు ఏమైనా పెద్ద పెద్ద టెస్ట్లు ఏమైనా ఉంటే మండల్ లెవెల్కి పంపిస్తారు సెకండరీ ల్యాబొరేటరీలో. అక్కడ కూడా చేయని టెస్ట్లు ఏమైనా ఎక్కువ ఉన్నట్లయినా లేకపోతే ఏమైనా అబ్నార్మల్ వచ్చినా కూడా ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపిస్తారు. టెర్షరీ లెవెల్కి కూడా రిఫర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ అన్ని రకాలైన రిఫరెన్స్ అనేటివి వస్తాయి. శాంపుల్స్ బయట నుండి కానీ, ఈ కమ్యూనిటీ నుండి, ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుండి, చిన్న చిన్న శాంపుల్ కలెక్షన్ సెంటర్ల నుండి కూడా అన్నిటి నుండి స్పెసిమన్స్ అనేటివి ఈ టెర్షరీ లెవెల్ ల్యాబొరేటరీకి వస్తాయి. పెద్ద మెడికల్ కాలేజ్ కాబట్టి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ కూడా ఫుల్లీ ఎక్విప్మెంట్ ఉంటుంది. వాటర్ సప్లై, కరెంట్ సప్లై, జనరేటర్ అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ కరెక్ట్ అక్యురేట్ రిజల్ట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అవన్నీ మెయింటైన్ చేస్తారు. అండ్ ఎన్ఏబిఎల్ కూడా వాళ్ళ డాక్యుమెంటేషన్, రికార్డింగ్ కానీ ప్రతిదీ కూడా రికార్డ్ మెయింటెనెన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది. అది టెర్షరీ లెవెల్ ల్యాబొరేటరీ. ఇక్కడ కూడా రికార్డ్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఫుల్లీ ట్రైన్డ్ టెక్నీషియన్స్ అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా పాథాలజిస్ట్ ఉంటారు, మైక్రోబయాలజిస్టులు ఉంటారు, స్పెషల్ స్టెయినింగ్స్ కానీ స్పెషల్కి సంబంధించిన ప్రతి ఒక్క స్పెసిమన్, హిస్టోపాథాలజీ, గ్రాసింగ్ కానీ ప్రతిదీ కూడా టెర్షరీ లెవెల్ ల్యాబొరేటరీలో జరుగుతాయి. అండ్ రిఫరెన్స్ ల్యాబొరేటరీస్ కూడా గవర్నమెంట్లో రిఫరెన్స్ ల్యాబొరేటరీస్ అండ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కూడా ఉంటాయి. ఇవి కూడా దీని లొకేషన్ వచ్చేసి దీనికి స్పెషల్ సర్వీస్ ఉంటుంది. ఇంతగానం క్వాలిటీ కంట్రోల్గా ఈ ల్యాబొరేటరీస్ అన్నీ మెయింటైన్ చేస్తారు. అండ్ దానికంటే ఎక్కువ రెఫరెన్స్ ల్యాబొరేటరీస్ అండ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. దీనికి ఎక్కువ సర్వీస్ అనేది ఉంటుంది. దీంట్లో పేషెంట్కి మనం రిపోర్ట్స్ అయితే ఇవ్వం, కానీ ఇది మెడికల్ కాలేజ్లోనే ఒక విభాగంలో లొకేట్ అయిపోయి ఉంటుంది. హైలీ స్టాండర్డ్ క్వాలిటీ కంట్రోల్స్ అనేటివి ఇక్కడ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఒక కొత్త టెస్ట్ ఏమైనా కనిపెట్టడం కానీ, కొత్త డ్రగ్ ఏమైనా కనిపెట్టడం కానీ, ఆ టెస్ట్కి సంబంధించిన రీసెర్చ్ ఏమైనా చేయడం, ఏదైనా డయాగ్నోస్టిక్ కనిపెట్టడానికి కోసం ఈ రిఫరెన్స్ ల్యాబొరేటరీస్ అండ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ యూజ్ అవుతాయి అన్నట్టు. మనకి ఇన్ని రకాలైన ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఫస్ట్ మనకు ఉన్న ఒకటే లైన్లో లెవెల్స్ ఆఫ్ ల్యాబొరేటరీస్, టెర్షరీ లెవెల్, సెకండరీ లెవెల్, ప్రైమరీ లెవెల్ అని అడిగారు కదా. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అండ్ రిఫరెన్స్ అండ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటే ఇప్పుడు తెలుసుకున్నారు కదా క్లారిటీగా. దాని ప్రకారంగా దీంట్లో నుండి ఏవైనా క్వశ్చన్స్ వాళ్ళు వేయచ్చు. ఎక్కడి నుండి ఎక్కడ శాంపుల్స్ పంపిస్తారు, మండల్ లెవెల్ ఏంటి, విలేజ్ లెవెల్ ఏంటి అని. విలేజ్ లెవెల్ వచ్చేసి ప్రైమరీ లెవెల్, మండల్ లెవెల్ వచ్చేసి సెకండరీ లెవెల్, జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చేసరికి టెర్షరీ లెవెల్. అండ్ అక్కడే మెడికల్ కాలేజ్ కూడా ఉంటుంది కాబట్టి రెఫరెన్స్ ల్యాబొరేటరీస్ అండ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. అక్కడ ఏమేమి వర్క్ చేస్తారు, ఏమేమి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు, టెక్నీషియన్స్ ఎవరు ఉంటారు, పెథాలజిస్ట్, మైక్రోబయాలజిస్టులు ఉంటారా, ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి దీంట్లో అడగడం జరుగుతుంది. సో దీని గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.